జగిత్యాల డిపోలో బస్ ఆటో డ్రైవర్లకు స్టీల్ వాటర్ బాటిల్ పంపిణీ చేశారు. జేసీఐ ఇండియా చేపట్టిన సస్టైనబుల్ షాపింగ్ కార్యక్రమంలో భాగంగా జేసీఐ హైదరాబాద్ చేంజ్ మేకర్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. జేసీఐ ఇండియా నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జేసీ సురేష్ గొంప పాల్గొని స్టీల్ బాటిళ్లను పంపిణీ చేశారు. ప్రతిరోజు విధుల్లో భాగంగా ప్లాస్టిక్ బాటిళ్లను ఉపయోగించే బస్ ఆటో డ్రైవర్లకు స్టీల్ బాటిళ్లను అందించి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంపై అవగాహన కల్పించారు. వైస్ ప్రెసిడెంట్ జేసీఐ ఇండియా సురేష్ గొంప, గౌతమ్ కుమార్ జైన్ జోన్ ప్రెసిడెంట్ ఇద్దరు మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ఇక్కడే ఉంటే అందరం మళ్ళీ ఒకసారి ఫోటో తీసుకుంటాం. సార్ అందరూ కొద్దిగా ఫైల్ పట్టుకోండి. ఏం సౌండ్ అది? This project is actually initiated by our national. मैं जोन प्रेसिडेंट गौतम। हम इस साल जूनियर चेंबर इंटरनेशनल के नेशनल प्रेसिडेंट ने एक बहुत बड़ा इनिशिएटिव लिया है जहाँ पे स्टील बॉटल्स सबको देना है, बिकॉज साइंटिफिकली ये प्रूव है कि प्लास्टिक के बॉटल्स काफ़ी हानिकारक है एनवायरनमेंट के लिए भी और हेल्थ के लिए भी, बिकॉज प्लास्टिक बॉटल से कैंसर होने के बहुत बड़े चांसेस हैं। तो ये चीज़ देखते हुए इस बार सभी लोकल 1200 लोकल ऑर्गेनाइजेशन थ्रू आउट इंडिया ये इनिशिएटिव लिया है कि हम प्लास्टिक बॉटल्स को बैन करके स्टील बॉटल्स देंगे ताकि सबकी सुरक्षा अच्छी रहे। बिकॉज डेली वर्कर, डेली वेजेस वर्कर और जो सुबह में जाके शाम में आने वाले, काम करने वाले, ये बहुत इम्पॉर्टेंट लोग हैं इस देश के लिए। तो उनके लिए ये एक हमारा इस बार प्रेसिडेंट रवि जी ने एक इनिशिएटिव लिया है कि यहाँ पे सभी ड्राइवर्स और कर्मचारी जो भी इस डिपो पे है उनको ये बॉटल्स दे के एक इनिशिएटिव लेंगे, और बाकी किसी और भी लोगों को जिसकी ज़रूरत है ये हमारा जो जूनियर चेंबर इंटरनेशनल आगे जाके सबको देगा। तो हम सबसे निवेदन करते हैं कि आप प्लास्टिक बॉटल्स को छोड़िए और स्टील बॉटल्स को अपनाइए ताकि हम भी सुरक्षित रहे और स्वस्थ रहे और एनवायरनमेंट भी सुरक्षित रहे। धन्यवाद। పేరు జేసీ సురేష్ గొంప, నేను నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జేసీ ఇండియా నుంచి నా అఫీషియల్ విజిట్ నిమిత్తం ఇక్కడికి వైజాగ్ నుంచి హైదరాబాద్ రావడం జరిగింది. జేసీఐ హైదరాబాద్ చేంజ్ మేకర్స్ అనేటువంటి లోకల్ ఆర్గనైజేషన్ ఈరోజు ఒక సర్వీస్ యాక్టివిటీ ఇక్కడ చేయడం జరిగింది. ఏంటంటే దేశం మొత్తం మీద అన్ని లోకల్ ఆర్గనైజేషన్స్ నేషనల్ ప్రెసిడెంట్ వారి పిలుపు మేరకు సస్టైనబుల్ షిప్పింగ్ అనేటువంటి ఇనిషియేటివ్ ద్వారా ప్లాస్టిక్ బాటిల్స్ వాడకాన్ని తగ్గించాలి, స్టీల్ బాటిల్స్లోనే వాటర్ తాగాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక బృహత్తరమైన కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా అన్ని లోకల్ ఆర్గనైజేషన్స్, అన్ని చాప్టర్స్ కూడా కొన్ని వాటర్ బాటిల్స్ని సమీకరించి, ముఖ్యంగా బస్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు ఎవరైతే రోజు ఉదయాన్నే డైలీ లైఫ్లోకి వచ్చి మళ్ళీ సాయంత్రం ఎప్పుడో వెళ్ళేటువంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ అనేది తాగడం జరుగుతుంది. అది అత్యంత హానికరం. కాబట్టి ఈ రకంగానైనా వాళ్ళు స్టీల్ బాటిల్లో వాటర్ పట్టుకొని వాళ్ళు రోజంతా కూడా అదే వాటర్ని వాళ్ళు తాగి వారు ఆరోగ్యవంతంగా ఉంటారనేటువంటి దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ప్రెసిడెంట్ గారు ఈ ఆర్టీసీ డిపోలో ఉన్నటువంటి డ్రైవర్లు, హెల్పర్స్ అందరికీ కూడా స్టీల్ వాటర్ బాటిల్స్ ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా ఇంకా మరిన్ని వాటర్ బాటిల్స్ అనేవి ఇవ్వడానికి త్రూఅవుట్ జూన్ 12 ఉన్నటువంటి లోకల్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా కృషి చేస్తున్నాయి. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ కూడా స్టీల్ బాటిల్స్లో వాటర్ మాత్రమే తాగాలి, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలనేటువంటి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.